హాయ్ డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ రిజిస్ట్రేషన్ ఇంకా రాలేదు. ఇంకా ఎందుకు రాలేదమ్మా? ఎందుకు అసలు మరి డిలే అవటానికి గల ప్రధాన కారణం ఏంది? మరి ఆల్రెడీ కూడా మనం వీడియో చేయటం అయితే జరిగింది నిన్న కాక మొన్న. మరి 31ని మనం వస్తుంది అనుకున్నాం. ఎప్పుడు వస్తుంది అన్నాం? 30 కానీ 31 కానీ డెఫినెట్గా డ్యామ్ షూర్ అని మనం చెప్పాం. కానీ ఇంకా రాలేదు. ఇంకా రాలేదంటే మరి టెక్నికల్గా వాళ్ళకు వస్తున్న ఐటీ సమస్యలు ఏంది? ఏమైనా కొత్తగా మార్పులు చేర్పులు ఏమైనా చేస్తున్నారా? మరి లాస్ట్ ఇయర్ కంటే మరి రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమైనా మార్పులు చేస్తున్నారా? అదేవిధంగా ఇంకేమైనా ఆధార్ బేస్డ్ అన్నారు కదా, ఇవన్నీ కూడా ఆధార్ బేస్డ్ అన్నారు. ఈసారి అందరు కూడా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. ఆధార్ ప్రకారము మీ యొక్క ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ ఈసారి ఉండబోతున్నాయి. మనం ఇంతకుముందు చెప్పాము. అదేమైనా చేస్తున్నారా? మరి ఇది కూడా మరి ఈ డౌట్స్ దానివల్ల డిలే అవుతుంది. ఏం ప్రాబ్లం లేదమ్మా, మీరు డోంట్ వరీ. ఏదేమైనా మీరు ఒక రోజు 2 రోజులు లేట్ అయినా మనకు వచ్చిన నష్టం ఏం లేదు. 21వ తారీఖునైతే జనవరి 21వ తారీఖు అయితే ఎగ్జామినేషన్ అవుతుంది. మీ పని మీరు కానివ్వండి. కొంతమంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అసలు ఎందుకు ఇంతగా రిజిస్ట్రేషన్ ఇంకా రాలేదని వెయిట్ చేస్తారు. వెయిట్ చేసడంలో మీకు ప్రాబ్లం ఏం లేదు. మీ ఎడ్యుకేషన్లో మీకు అర్థం ఉంది. ఎందుకంటే మరి నాన్ సీరియస్ స్టూడెంట్స్ అసలు దీన్ని పట్టించుకోరు. సీరియస్గా ఉండే స్టూడెంట్సే మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు వస్తుందని చూస్తారు. కానీ సీరియస్గా లేని స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. మరి దానివల్ల ఏంటంటే మరి స్టూడెంట్స్ మరి ఒకసారి రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనకు సంబంధించిన డేటా ప్రకారం ఒకసారి చూసేద్దాం. మన ఛానల్ కొత్తగా జేఈ మెయిన్ 2026 స్టూడెంట్స్ ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు అప్డేట్స్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉంటాం. ఏంటి అప్డేట్ కావాలని మీరు కామెంట్ పెడితే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. సెర్చ్ చేసినప్పుడు మరి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అసలు రీజన్స్ ఫర్ డిలే ద డిలే ఈజ్ డ్యూ టు ది ఎన్టీఏ ఇంప్లిమెంటింగ్ న్యూ ఫీచర్ టు ఇంప్రూవ్ ద అప్లికేషన్ ప్రాసెస్. లాస్ట్ ఇయర్ మీద అప్లికేషన్ ప్రాసెస్ కొద్దిగా ఈసారి డిఫరెంట్గా ఉండబోతుందని మనకి ఈ యొక్క సెర్చ్ ఇంజిన్ ద్వారా మరి తెలుస్తుంది. ది రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ మెయిన్ 26 రీజన్ వాజ్ స్లైట్లీ డిలేడ్. అంటే డిలేడ్ అంటే మనకి రేపైనా రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు, ఎనీ టైం రావచ్చు. మరి ఆల్రెడీ మీరు ఏంటంటే మనం 30వ తారీఖుని అక్టోబర్ 30ని 31 వస్తుంది అనుకున్నాం. కానీ రాలేదు. కానీ ఏంటంటే వీళ్ళు స్లైట్లీ డిలేడ్. ది ఎన్టీఏ హ్యాడ్ ఇనిషియల్ అనౌన్స్డ్ ఎక్స్పెక్టెడ్ స్టార్ట్ డేట్ ఇన్ అక్టోబర్. వాళ్ళు ఏమన్నారు? అక్టోబర్లో మీకు అప్లికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అయిద్దని వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ అప్లికేషన్ ఫామ్స్ హ్యావ్ నాట్ బీన్ రిలీజ్డ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ రిమైన్. ఈ వెబ్సైట్లో ఇంతవరకు ఈరోజు 31వ తారీఖు అయినా ఇంతవరకు కూడా రిలీజ్ చేయలేదు. మరి రీజన్స్ ఏముండయి? వాళ్ళు ఏమంటున్నారు? ఆధార్ బేస్డ్ ఫైలింగ్. ఈసారి ఏంటంటే జస్ట్ మీ ఆధార్ కార్డు ఇస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ ఫైల్ అయిపోతుంది. అంటే అప్లికేషన్లో ఈసారి ఏఐ బేస్డ్ తీసుకొస్తున్నారేమో నాకు తెలిసి. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా వాళ్ళు ఆటోమేటిక్గా మీరు ఆధార్ నంబర్ కొట్టంగానే అందుకనే వాళ్ళు మీరు గుర్తుపెట్టుకున్నారో లేదో, మీరు ఆ ఆధార్ని అప్డేట్ చేసుకోండి అని మనకి రిమైండర్స్ ఇచ్చారు. చూసారా మీరు? 1 month నుంచి మరి ఎన్టీఏ వాళ్ళు చెప్తున్నారు ఆధార్ అప్డేట్ చేసుకోండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఇవన్నీ అప్డేట్ చేసుకుని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఎన్టీఏ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ సిస్టమ్ దట్ విల్ ఆటో ఫెచ్ క్యాండిడేట్ నేమ్. మీరు ఆటో ఫెచ్గా తెచ్చుకుంటుంది ఆధార్ నేమ్ ఇవ్వగానే. క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఫ్రమ్ దేర్ ఆధార్ కార్డ్ టు మినిమైజ్ ఎర్రర్స్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. కొంతమంది స్టూడెంట్స్కి ఈ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్, ఈ ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ మిస్ ఉందమ్మా. అలాంటప్పుడు మనం మాన్యువల్గా దానికి కొద్దిగా ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ దీని మీద కూడా మీరు కామెంట్స్ పెడతారు కొంతమంది స్టూడెంట్స్. తర్వాత నేమ్ మిస్ మ్యాచ్ కరెక్షన్. ది న్యూ పోర్టల్ బీయింగ్ అప్డేటెడ్ ఇంక్లూడింగ్ ఆప్షన్ ఫర్ క్యాండిడేట్ టు కరెక్ట్ నేమ్ డిస్క్రిప్షన్స్ బిట్వీన్ దేర్ ఆధార్ కార్డు అండ్ క్లాస్ 10th సర్టిఫికెట్. అంటే నేమ్ మిస్ మ్యాచ్ ఉంటుంది కదా, మరి సర్ నేమ్ ముందు వచ్చి నేమ్ ముందు సర్ నేమ్ తర్వాత వచ్చి ఇట్లా ఉంటుంది. తర్వాత న్యూ పోర్టల్ అప్డేట్ చేస్తున్నారు కరెక్ట్ ద నేమ్ డిస్క్రిప్షన్స్ బిట్వీన్. తర్వాత సిబిఎస్ఈ క్లాస్ 12 రిజిస్ట్రేషన్ నెంబర్ రిక్వైర్మెంట్. ఈసారి నుంచి ఏంటంటే 11వ తరగతి అంటే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా సిబిఎస్ఈ ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ నెంబరు. సిబిఎస్ఈలో మనకి అయితే ఇంటర్మీడియట్ వాళ్ళకైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళకి ఉండవమ్మ.
To avoid exam date clashes with CBSE board exams, the candidate will to enter their class level registration number during the application process. ఓకే, ఇది ఎందుకంటే మన క్లాష్ అవుతుంది ఈసారి. ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? February 17th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ +2 సిబిఎస్ఈ, 10th క్లాస్ సిబిఎస్ఈ. అప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ రికార్డ్ టు అవాయిడ్ ఎగ్జామ్ డేట్ క్లాషెస్ విత్ సిబిఎస్ఈ ఎగ్జామ్ బోర్డ్స్, దానిలో రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఒకసారి ఏమైందంటే మనకి జేఈ ఎగ్జాము సిబిఎస్ఈ ఎగ్జామ్ ఒకే డేట్ వస్తుంది. అలాంటివి వచ్చిన కొన్ని రాష్ట్రాల్లో, మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా. దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వచ్చినప్పుడు ఏమైతే క్లాష్ అవుతుంది, దాన్ని ద క్యాండిడేట్ విల్ నీడ్ టు ఎంటర్ దేర్ క్లాస్ 11 రిజిస్ట్రేషన్ నెంబర్ డ్యూరింగ్ అప్లికేషన్ ప్రాసెస్. అది ఎంటర్ చేయాల్సి ఉంది. టెక్నికల్ అప్గ్రేడ్ ఇంటిగ్రేటింగ్ థరోలీ టెస్టింగ్ దీస్ న్యూ టెక్నికల్ ఫీచర్స్ టేక్స్ టైమ్ విచ్ హ్యాడ్ లేడ్ ద పోస్ట్పోన్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ద స్టార్ట్ డేట్. మరి ఎందుకు పోస్ట్పోన్ అవుతుందంటే టెక్నికల్గా అప్గ్రేడ్ అవుతా అంటే ఇవన్నీ రీజన్స్ అమ్మ. మరి కర్ణుడి సావుకి 1,00,000 రీజన్స్ అని అన్నట్టు మరి జేఈ రిజిస్ట్రేషన్ పోస్ట్పోన్ అవటానికి ఇంకా సరిగా అఫీషియల్గా మరి వెబ్సైటు మరి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఇవన్నీ కారణాలు అవ్వచ్చు. వీటిలో ఏదైనా కారణం కావచ్చు. అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. మరి కరెంట్ స్టేటస్ అండ్ నెక్స్ట్ స్టెప్. అసలు కరెంట్ స్టేటస్ ఏంది? ది రిజిస్ట్రేషన్ లింక్ ఎక్స్పెక్ట్ టు లైవ్ సూన్. మనకి పాసిబుల్ టుడే, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, ఆర్ లేని ఎర్లీ 2025 రేపు మధ్యాహ్నం కానీ మరి వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఏ కన్ఫర్మ్డ్ సెషన్ 1 ఎగ్జామ్ డేట్స్ ఫ్రమ్ 21st to 30th. ది రిజిస్ట్రేషన్ విండో ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిమైన్ ఓపెన్ అప్రాక్సిమేట్లీ 1 month. అంటే మనకి నవంబర్ 30th వరకు, నవంబర్ చివరాఖరి వరకు ఉంటుందమ్మా. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. 1-2 రోజులు మనకి రిజిస్ట్రేషన్ లేట్ అయినా అవ్వకపోయినా, వచ్చినా రాకపోయినందే ఇది ఎగ్జామినేషన్ మాత్రం January 21st స్టార్ట్ అవుతుంది. దానిలో ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ చెక్ అఫీషియల్ వెబ్సైట్, రికమెండెడ్ టు నెసరీ డాక్యుమెంట్, అప్డేట్ ద ఆధార్ కార్డ్, క్లాస్ 10th, ఎన్ష్యూర్ స్మూత్ అప్లికేషన్ ప్రాసెస్. ఇదమ్మా స్టోరీ. మరి తొందరలో ఈ రోజు నైట్ రావచ్చు, రేపైనా వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి రీజన్స్. మరి కర్ణుడి సావుకి 1,00,000 రీజన్స్ అన్నట్టు దీనికి కూడా మరి 4-5 రీజన్స్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్, టెక్నికల్ ఎర్రర్, ఏదో ఒక రీజను. అన్ని రీజన్స్ ఉంటాయని మనం అయితే చెప్పలేం. కానీ మరి ఈ నైట్ కానీ రేపు కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లెట్ us hope for the best. This is Ravi Kumar signing off. Thank you. Bye.